నెల్లూరు నగరంలోని ఉమేష్ చంద్ర సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 100 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. వచ్చిన ఫిర్యాదులలో కొన్ని పరిశీలించగా ఒలవపాడు పరిధికి చెందిన మహిళను ఆన్లైన్లో ఒక వ్యక్తి పరిచయమై కిడ్నీ వ్యాధులకు మందులు తెప్పించి పూర్తిగా తగ్గిస్తానని నమ్మించి మోసం చేసినట్లు ఫిర్యాదు చేశారు. ఇందుకుగాను 4,90,000 రూపాయలు తీసుకుని మందులు ఇవ్వకుండా డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని విచారించి న్యాయం చేయాలని కోరారు. అలాగే నెల్లూరు టౌన్ పరిధికి చెందినటువంటి ఒక వ్యక్తికి ఓ ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి 9 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేసినట్టు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా సంతపేట పరిధికి చెందిన వ్యక్తిని హైదరాబాద్కు చెందినటువంటి రామ్ కుమార్ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి 3,60,000 రూపాయలు తీసుకుని మోసం చేశారన్నారు. విచారించి న్యాయం చేయాలని కోరారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ డీఎస్పీ సిద్ధుప్రియ, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులరెడ్డి, SB2 CI శ్రీనివాసులరెడ్డి, కంప్లైంట్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.